వెల్కమ్ టు K6. ఆర్మూర్ నియోజక విధంగా ఈ నెల 30వ తేదీన అధికారికంగా ఎంపీ కవితతో కలిసి అమెరికా పర్యటన వెళ్లనున్న జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయి, మీ నియోజకవర్గంలో ముఖ్యంగా? గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొస్తున్నాం. దానిలో భాగంగానే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో ఇప్పటికే కమిటీ వేయడం జరిగింది. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపడానికి రంగం సిద్ధమైందని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట చెప్పారంటే 100% అది జరిగిపోతానని చెప్పి మా పూర్తి నమ్మకం. అదేవిధంగా గత చరిత్రలో ఎప్పుడు ముస్లింల మైనార్టీల గురించి పట్టించుకొని ప్రభుత్వాలు మనం చూసినాం. కానీ ఇప్పుడు అధికారికంగా రంజాన్ పండుగను ప్రకటించడం, ముస్లింలకు ఈ సంవత్సరమే 120 గురుకుల పాఠశాలను మంజూరు చేయడం, వాటితో పాటు షాదీ ముబారక్ 1200 కోట్లను ఇవ్వడం, వాటితో పాటు ప్రతినిత్యం అన్ని పథకాలు బియ్యం కానీ, పింఛన్లు కానీ, 2 బెడ్రూమ్ల ఇండ్లు కానీ ముస్లింలకు అందజేయ విధంగా పేద బడుగు బలైన వర్గాలకు విద్య, సన్న బియ్యం అన్ని పథకాలు కూడా వారు చేరే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయంగా రంజాన్ను అధికారికంగా పండుగ జరుపుకోవడం, ప్రతి నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు ఇచ్చి బట్టల పంపిణీతో పాటు భోజన సదుపాయాలు, ఇఫ్తార్ విందును కూడా అధికారికంగా పెట్టడం నిజంగా చాలా అదృష్టం. ఆ ఉమామౌలంలో కూడా జీవనభృతి ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా గొప్ప విషయాలు. ఇవాళ మొత్తం యావత్ మైనార్టీలందరూ తెలంగాణ రాష్ట్ర సమితి ఏమిటి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము నందిపేట మార్క్లూరులో ఇఫ్తార్ పార్టీలు చేసాం. ఎక్కడ చూసినా ముస్లింలు చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం గురించి కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా 10 కాలాల పాటు రాష్ట్రాన్ని వేయాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు 2 జిల్లాలను కలిపే వంతెన కూడా నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. అవి ఎక్కడి వరకు వచ్చినాయి, ఎప్పటి వరకు? గోదావరి నదిపై వంతెన గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు. అదేవిధంగా ముదల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. మేమిద్దరం చాలా తిరగడం జరిగింది ఎమ్మెల్యేలము. మరి సార్ ఖచ్చితంగా మాకు కావాలని చెప్పినాం. 100 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఒక 50 సంవత్సరాల కోరిక. నందిపేట వాసులు అక్కడ గంగాతల పోవాలంటే నిర్మల్కి కానీ, బైంస కానీ, ఆ రోడ్లో ఆస్ట్రక్ కానీ పోవాలంటే దాదాపుగా 80 కిలోమీటర్ అవుతుంది. ఇట్లా వయా ఆర్మూర్ వస్తే 25, మళ్ళీ ఆర్మూర్ నుంచి నిర్మల్ 35, మళ్ళీ నిర్మల్ నుంచి అక్కడ ముదోల్ కాన్స్టిట్యున్సీ లొకేషన్ పోవాలంటే దాదాపు 30 కిలోమీటర్. అంటే 80-90 కిలోమీటర్ దూరం వచ్చేది కేవలం 6 కిలోమీటర్లే. నందిపేట నుంచి పోతే 10 కిలోమీటర్ దూరంలో అక్కడ ఆదిలాబాద్ జిల్లా చేరుకున్నాం. అంటే అంత గొప్ప విషయం అది. ప్రజలు నిజంగా అదృష్టవంతులు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ పనులు జరుగుతున్నాయి. చాలా వేగవంతంగా పనులు ముందరికి వెళ్తా ఉన్నాయి. దానిలో భాగంగానే నిజామాబాద్ టు నందిపేట డబుల్ రోడ్, అక్కడ 13 కోట్ల రూపాయలతో నాలేశ్వర్ టు డొంకేశ్వర్ వరకు, అదేవిధంగా ఆర్మూర్ టు నందిపేట డబుల్ రోడ్, ఈ లక్కంపల్లి సెజ్ వచ్చిన తర్వాత 4 లైన్ కూడా అది తొందరలోనే కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రాజెక్టుల విషయం చూసుకున్నట్లయితే లేటెస్ట్గా మల్లన్న సాగర్ విషయంలో ప్రతిపక్షాలు చాలా అడ్డుకుంటా ఉన్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ప్రతిపక్షాలు ఫ్రస్ట్రేషన్లో పాగలైపోయి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి మాట్లాడడానికి మాటలు లేవు. ఒకవైపు సాగునీరు, మరొక వైపు తాగునీరు. ఈ 2 నీళ్ళు ఇస్తే, ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి గుంటకు నీళ్లు, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తే ఇంకా రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు మాట్లాడడానికి నోరు లేదు, చేయడానికి పనులు లేవు. ఆ 2 నీళ్లు మేము ఇస్తే ఈ దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. ఇప్పటికే టీడీపీ దుకాణం బంద్ అయిపోయింది, పార్టీ విలీనం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ దుకాణం బంద్ అయిపోయింది, పార్టీ విలీనం అయిపోయింది. మిగిలింది ఒక కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్లో 10-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్ద పెద్ద సీనియర్ నాయకులందరూ కూడా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మన పార్టీకి వచ్చారు. కానీ ఇలా మల్లన్న సాగర్ గురించి మాట్లాడిన నాయకులకు నేను ఒకటి అడుగుతా. గతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కడితే 18 గ్రామాలు మునిగిపోయినాయి. ఇలా ప్రతిపక్షాలు లొల్లి చేసినట్టు ఆర్మూర్ ప్రజలు ఆ రోజు కనుక లొల్లి చేస్తే ఈ రోజు కింది జిల్లాలకు పోచంపాడు శ్రీరామ్ సాగర్ ద్వారా నీళ్లు పోతాయా?
ఇది ప్రజల కోసం చేస్తున్నాం. గతంలో 20 టీఎంసీల నీళ్లకు ప్రాజెక్టులు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే 25,000 మంది నిర్వాసితులకు ప్రాబ్లం, 26 గ్రామాలు మునిగిపోయినాయి. కానీ ఇలా 50 టీఎంసీలు ఇచ్చేటువంటి మల్లన్న సాగర్ కేవలం 7 గ్రామాలతో దాదాపుగా 4 నుంచి 5,000 మంది నిర్వాసితులతో మేము ఆ ప్రాజెక్టును తక్కువ నష్టంతో, తక్కువ ప్రజలకు ఇబ్బందితో మేము ముందరికి తీసుకెళ్తాం. గతంలో ఇదే 50 టీఎంసీలు ఇవ్వాలంటే ఒక 100 గ్రామాలను ముంచేసారు. మా ఆర్మూర్ నియోజకవర్గంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఎంత చిన్నదండి అది. ఇటు బాల్కొండలో మా దగ్గర 18 గ్రామాలు మునిగిపోయినాయి. అప్పుడు మునిగిపోతే ఎకరానికి 50,000, 60,000, లక్ష రూపాయలు ఇస్తే అది కూడా 3 దఫాలకు ఇచ్చారు. 40 సంవత్సరాలు అయింది ప్రాజెక్టు కట్టి, ఇప్పటికి కూడా రైతులు తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ డబ్బులు రావట్లేదు. హైకోర్టుకి వెళ్లారు, చెప్పులు అరిగిపోయినాయి. సుప్రీంకోర్టుకి వెళ్లారు, చెప్పులు అరిగాయి. ప్రభుత్వాల చుట్టూ తిరిగారు, చెప్పులు అరిగాయి. ఈ ప్రాంతాన్ని పాలించిన సురేష్ రెడ్డి దగ్గరికి తిరిగి 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 చెప్పులు అరిగినాయి. వచ్చిన దాంట్లో గతంలో కమిషన్లు తీసుకున్నారు. వస్తే 50% వీళ్లకు, 50% రైతులకు, నిర్వాసితులకు ఆ 18 గ్రామాల్లో. ఇప్పటికి కూడా 3వ దఫా ఇంకా రావాల్సినవి, ఇంకా కూడా కోర్టు కేసులు నడుస్తాయి. అది వాళ్ళ నీతి జాతి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్గా అప్ టు 8 లక్షల వరకు ఒకే ఒక సింగిల్ పేమెంట్ ఇస్తామంటారు. మల్లన్న సార్ 2013 చట్టం, 2013 చట్టం ప్రకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం ఇస్తే రైతులు నష్టపోతారు. 1,00,000, 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలా ఈ ప్రభుత్వం 6 లక్షలు ఇస్తుంటుంది. దాని మీద రాద్దంతం. స్వయంగా ముఖ్యమంత్రి మేము రైతులు కోరుకున్న విధంగా ఇస్తామంటే, స్వయంగా మంత్రివర్యులు హరీష్ రావు గారు రైతులు కోరుకున్న విధంగా ఇస్తామంటే కూడా దానికి అభ్యంతరం తెలిపితే ఎట్లా అండి? మేమేమంటున్నామంటే, ఏవైతే ఈ ప్రాజెక్టు ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారో మరి వాళ్ళ ఉద్దేశం రైతులకు నీళ్లు ఇవ్వద్దా? అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ముంపు గ్రామానికి పోయినటువంటి 7 గ్రామాలు మునిగిపోతే సప్పుడు చేయరు. ఇక్కడ ప్రాజెక్టులు కడితే చంద్రబాబు అక్కడ ధర్నాలు చేస్తాడు, కేంద్రానికి లేఖలు రాస్తారు. ఈ ప్రాంతంలో టీడీపీ చెప్పులు మోసేవాళ్ళు ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మేమంటున్నాం, అసలు వీరి యొక్క ఉద్దేశం ఏంది? ఈ రైతులకు మరి నీళ్లు ఇవ్వద్దా? మల్లన్న సాగర్లో 6 గ్రామాలు 7 గ్రామాలు మునిగిపోతే ఇంకా 1000 గ్రామాల ప్రజలకు నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు ప్రజలకు ఇవ్వద్దని ఉద్దేశమా? మరి తెలంగాణ ప్రాంతంలో పారుదల ఉండొద్దనా? మరి గ్రీనరీ కనబడద్దా? రైతులు బాగుపడద్దా? వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థం కావట్లేదు. అటు మునిగిపోయిన గ్రామాలకే అడగరు, ఇక్కడ తక్కువ మునిగిపోతున్నాయా బాబు 6 గ్రామాలంటే దాని మీద చర్చ చేస్తారు. మేమేమంటున్నామంటే, ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే 2013 ప్రకారం మన 2013 ప్రకారం ఇస్తాం, చట్టం ప్రకారం. రైతులు నష్టపోతారు. ఒకవేళ ఆ రైతులకు సమాధానం మీరే చెప్పాలి. మేమేమంటున్నాం, మా అంతిమ జీవిత లక్ష్యం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒకటే, ప్రతి ఎకరాకు, ప్రతి గుంటకు తెలంగాణ నీళ్లు ఇవ్వాలా. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలా. యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలా. అసలు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది శ్రీనివాస్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు తెచ్చాం, నియామకాలు నియమిస్తా ఉన్నాం. నీళ్ల కోసం యుద్ధం జరుగుతూ ఉంది. దేశాలు విడిపోయాయి, రాష్ట్రాలు విడిపోయాయి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో యుద్ధాలు జరిగినాయి. అట్లాంటి మళ్ళీ నీళ్ల కోసం మళ్ళీ పంచాయతీ పెడితే ఎట్లాంటి తొండి పంచాయతీ? మేమేమంటాం, అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామే ప్రతి రైతుకు, ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి. మళ్ళీ మేము 50 టీఎంసీ ఇస్తామంటే మీరు ఇస్తారా, చూస్తారా అంటే ఇచ్చితే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. మేము ఇవ్వకపోతే ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు కదా. మీరు అంత ఆగమైపోయి పరేషాన్ అయిపోయి పోవాల్సిన అవసరం లేదు. 6, 100 భూమి కింద మీద అయిపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. 40 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, 17 సంవత్సరాలు టీడీపీలు పరిపాలించారు. మీరు పరిపాలించి ఇచ్చింది ఏందా అంటే 40 లక్షల ఎకరాలకు. 40 సంవత్సరాల్లో 40 లక్షలకు ఇస్తే మరి 2 సంవత్సరాల్లో ఎట్లా ఇస్తారండి 1 కోటి ఎకరాలకు? 2 సంవత్సరాలు అవుతుందా? ఇది నిరంతర ప్రక్రియ. 5 కాకపోతే 10 సంవత్సరాలకు ఇస్తాం. మా ఒక విజన్ 20 years ఉంది. ఓవరాల్ ఏంటంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలా. 50 టీఎం గతంలో ఇదే ప్రాజెక్ట్ ఏం చేశారంటే 1.5 టీఎంసీ కడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా గూగుల్ సెర్చ్ చేసి 50 టీఎంసీలకు నీళ్లు ఇస్తామంటున్నాం. నీళ్లు ఇస్తామంటే బాధ, పింఛన్ ఇస్తామంటే బాధ, ఇల్లు కట్టిస్తామంటే బాధ, దళితులకు భూమి ఇస్తామంటే బాధ. మేము ఎస్ అంటే వాళ్ళు నో అనడం ప్రతిపక్షాల పని. నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రతిపక్షం ఎక్కడ ఉందండి? ఎవరు ఒక్క ప్రజాప్రతినిధి లేడు. 9కి 9 మంది ఎమ్మెల్యేలు మేమే, యావత్ జడ్పీటీసీలు మేమే, జడ్పీ చైర్మన్ మేమే, మండల ప్రెసిడెంట్లు మేమే. ఈ 1-2 ముసలి లీడర్ మిగిలి ఉన్నారు, వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు. అంటే
ఇటీవల మీ నియోజకవర్గానికి కేంద్ర మంత్రులు పర్యటించారు. ఆ సమయంలో గతంలోనే సెజ్ భూముల్లో ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ తొలి ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాం కానీ పనుల్లో జాప్యం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పనుల్లో జాప్యం జరుగుతలేదు శ్రీనివాస్ గారు. జాప్యం జరిగితే ఒక్కొక్క రోజు వారికి దాదాపుగా ఒక్కొక్క రోజు పెనాల్టీ ఉంది, లక్షల రూపాయల పెనాల్టీ ఉంది. 23 నెలల్లో కంప్లీట్ చేయకపోతే ప్రతిరోజు ప్రతినిత్యం పెనాల్టీ పడుతుంది. చాలా ఈ స్పీడ్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మొదటి మెగా ఫుడ్ పార్క్ 82 ఎకరాలు క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగబోతా ఉంది. ఖచ్చితంగా ఇన్ టైంలో అవుతుంది. పరిశ్రమలను తీసుకొస్తాం. మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకునే బాధ్యత మాదని చెప్పి మేము అన్నాం. గతంలో 9 ఏళ్ళు ఎవడు ముట్టినోళ్ళు లేడు, ఎవడు అడిగినోళ్ళు లేడు, ఎవడు చూసినోళ్ళు లేడు. ఈ ప్రాంతంలో స్పీకర్గా ఉండి కూడా ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు సెర్చ్ గురించి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మెగా ఫుడ్ పార్క్ తీసుకొచ్చినాం. పనులు ఆల్రెడీ 90% అయిపోతూ ఉన్నాయి. ప్రాజెక్టులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, స్టార్ట్ అవుతాయి. మేము దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఆ ఇండస్ట్రీలు ప్రారంభంగా అవబోతాయి. మేమంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దాంట్లో డిలే చేసేది ఎక్కడ ఉందని, కేంద్రం డబ్బులు ఇవ్వాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్ కేంద్ర ప్రభుత్వం జోన్ పరిధిలో ఉంది. ఆ డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరికి దాదాపుగా 10,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా కేంద్రం ఇల్లు మంజూరు చేసినా కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రకటించడం లేదు. ఇప్పుడు కేంద్రంలో ఇల్లు మంజూరు, రాష్ట్రంలో కాదండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరున్నారు, 20 ఏళ్ల నుంచి జర్నలిజంలో చేస్తారు. గతంలో టీవీ 9లో కూడా చేశారు. ఇప్పటికి మీకు సొంత ఇల్లు లేదు. ఇల్లు అనేది ఒక జీవిత కళ. ఒక జీవితంలో ఒక 30 నుంచి 50 సంవత్సరాల వయసు చేరుకున్న వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక కళ. ఒక ఎంప్లాయీ 15 ఏళ్ళు ఉద్యోగం చేస్తే ఒక ఇల్లు కట్టుకున్నాడు. అట్లాంటి జీవిత కళను చిన్నప్పుడు మా తాత చెప్పేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుర్రని. అంటే ఇల్లు కడితే తెలిస్తే పెళ్లి చేస్తుంది. అట్లాంటిది యావత్ తెలంగాణలోని పేద బడుగు బలైన వారికి ఇల్లు లేని అక్క చెల్లెలందరికీ మేము ఇల్లు ఇస్తామంటే ఇల్లు కట్టిర్రా అంటే ఒక్క రోజులో అయితే శ్రీనివాస్ గారు లక్షల కోట్ల అప్లికేషన్లు ఉన్నాయి. లక్షల మందికి ఇల్లు లేవు. ఇదంతా ఈ పాపం ఎవరిది? ఒకవేళ మీకే ఈ చిత్తశుద్ధి ఉంటే 40 సంవత్సరాలు పరిపాలించిన మీరు సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇచ్చినా కానీ ఇప్పటికి ఇళ్ళ సమస్య ఉండకపోతున్నాయి కదా. సంవత్సరానికి జిల్లాకు ఒక నీళ్ళు ఇచ్చిన ఇయ్యాల నీళ్ళ సమస్య ఉండకపోతున్నాయి కదా. సంవత్సరానికి ఒక జిల్లాకు సాగునీరు ఇస్తే ఈ సాగునీరు పంచాయతీ ఉండకపోతున్నాయి. ఈ ప్రాజెక్టులు మీరే కట్టుంటే మాకు పంచాయతీ ఉంటుండేనా? పక్క రాష్ట్రంలో 450 ప్రాజెక్టులు కడితే ఏ రోజు నోరు మీద పని చంద్రబాబు గారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇలా ఎగిరెగిరి దుంకి మాట్లాడుతారు. 450 ప్రాజెక్టులు అండి, ఒకటి కాదు 2 కాదు, 450 బ్యారేజీలు నిర్మించారు మహారాష్ట్రలో. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గూగుల్ సెర్చ్లో యూజ్ చెప్పిండు. మహారాష్ట్ర లెక్కలేదు, తెలంగాణ లెక్కలేదు. 450 ప్రాజెక్టులు నిర్మించారు. మేము ఏమంటామంటే ఓవరాల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి లక్కంపల్లి సెజ్కు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంపీ గారు కవితక్క గారి ఆధ్వర్యంలో వెంబడించి ఖచ్చితంగా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసినాం. ఆమె కష్టపడి తీసుకొచ్చింది. వారికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చేస్తున్నాం. అది తొందర నుంచి 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు కూడా లక్కంపల్లి సెజ్లో రాబోతాయి. మీరు చూడబోతారు. ఇదే మీ K6లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు ఏదైతే మీరు ఒక న్యాయవాదిగా ఉంటూ నిజామాబాద్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు న్యాయవాదులు. నిన్న జరిగిన ఆందోళన కార్యక్రమంలో జిల్లా జడ్జిలు సైతం దిగి వచ్చారు. ఆంధ్ర జడ్జిల నియామకాలు వద్దు అని చెప్పేసి ఈరోజు 2 జడ్జిలను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? అంటే వాస్తవంగా ఏంటంటే అది అన్యాయం జరుగుతోంది. విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో చాలా స్పష్టంగా విభజన చట్టంలో ఉంది. విభజించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండి తలగబెట్టి తమాషా చూసినట్టుగా 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ పెడితే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా, ఈ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించాలా. గతంలో తెలంగాణ రాకున్న ముందు కూడా న్యాయవాదులు రోడ్డు మీకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్డు మీకు రావడం సరైనది కాదు. కాబట్టి 2 సంవత్సరాలు అయింది. ఓపిక పట్టిరు, 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కనీసం మరి విభజించాల్సిన బాధ్యత వారిది. కాబట్టి ఇది పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే అమెరికా పర్యటన వెళ్తున్నారు కదా, ఎవరెవరు వెళ్తున్నారో అక్కడ ఏమేమి చేయబోతున్నారు? కవితక్క గారి ఆధ్వర్యంలో మమ్మల్ని తీసుకెళ్లడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాను. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారితో 10 రోజులు సింగపూర్, మలేషియా వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు చైనా, తైవాన్ వెళ్ళాం. గౌరవ కేటీఆర్ గారు ఐటీ మంత్రి వర్యులతో 26 రోజులు అమెరికా టూర్ వెళ్ళాం. తర్వాత ఫ్యామిలీ మొత్తంతో ఇవాళ మళ్ళా కవితక్క గారు మమ్మల్ని
అమెరికా తీసుకుపోవడం చాలా సంతోషంగా ఉంది. ఆటా కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం. దాదాపుగా 15 రోజులు అక్కడ చాలా సూచి నేర్చుకొని నిజామాబాద్ జిల్లాని చాలా అభివృద్ధి దిశలో ప్రయాణించే విధంగా చేసే విధంగా కవిత గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా మేమంతా బయలుదేరుతున్నాం. 30 తారీఖు నాడు బయలుదేరుతా ఉన్నాం. 15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం. అక్క ఆధ్వర్యంలో అమెరికా అంతా పర్యటిస్తాం. అక్కడ అనేక పట్టణాలు తిరుగుతాం. ఆ పట్టణాల్లో చూసి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం. తెలంగాణ రాష్ట్రం గురించి జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా ఆటాలో మేమంతా మాట్లాడతాం. కవిత గారు కూడా వారి స్పీచ్ ఉంటుంది. వీటన్నిటిని మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్తాం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది స్వగ్రామాల డెవలప్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు కదా, భాగస్వాములు కావాలని చెప్పేసి. ఇంతకుముందు కూడా మీరు గతంలో తిరిగి వచ్చినప్పుడు కూడా దేశాల్లో అక్కడ కూడా ఎన్ఆర్ఐల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు కూడా మీరు ఏం కోరుతారు? చాలా బ్రహ్మాండంగా ఉంది ఎన్ఆర్ఐలు. మేము మాక్లూ మండల్ స్కూల్ గురించి మరి బిగాల మహేష్ గారు కూడా ఒక 10-15 లక్షల రూపాయలు మంజూరు చేయడం, అట్లా కొన్ని చెరువులను దత్తత తీసుకోవడం. ఎన్ఆర్లో చాలా స్పందన ఉంది. తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధి ఉంది. చాలా బ్రహ్మాండంగా వారు తెలంగాణ ఉద్యమం గురించి కానీ బంగారు తెలంగాణ నిర్మాణం భాగస్వాములు కావడానికి ఉత్సాహంగా ముందరకు వస్తారు. చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. చాలా పెద్ద ఎత్తున మన బతుకమ్మ పండుగలు కానీ మన మీటింగ్లు కానీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రాణమంతా వాళ్ళు ఎంత అక్కడున్నా కానీ తెలంగాణ పైన ఉంటుందని చెప్పి మేము భావిస్తాం. ఈ విధంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తాను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ నెల 30వ తేదీన అధికారికంగా ఎంపీ కవితతో కలిసేసి ఎమ్మెల్యేల బృందంలో తాను కూడా కలిసి అక్కడికి పర్యటన వెళ్తున్నా అని చెప్పేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, K6 న్యూస్, ఆర్మూర్.